వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పౌరులకు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైందని, కనుక పార్టీకి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లు ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసులతో కలిసి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా మరణించిన వారి ఓటు తొలగించే విధంగా చూడాలని సూచించారు. గత ఎన్నికల్లో చనిపోయిన వారి ఓట్లు కూడా దొంగ ఐడి కార్డులతో పోలింగ్ చేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అయితే వాలంటీర్లు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో దయచేసి పాల్గొనవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, వెంకటేశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పార్టీ ఆఫీస్లో గూడూరు మండల పార్టీ సమావేశం సోదరులు పెద్దలు పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి శ్రీరామ్ కిరణ్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నెలపల్లి భాస్కర్ గారు, అలాగే సోదరులు జిల్లా అధికార ప్రతినిధి విలి చెంచురామయ్య గారు, అలాగే క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇజ్రాయెల్ గారు, అలాగే తిరుపతి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు పెంచలయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే నేటి నుంచి ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిఎల్ఓతో ప్రతి రాజకీయ పార్టీ కూడా బిఎల్ఏని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాం. అలాగే అధికారులందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో నిస్వార్థంగా, ఎక్కడ స్వార్థం లేకుండా, ఎక్కడ ఎటువంటి అవినీతి దానికి పాల్పడకుండా ఎక్కడుంటే అట్లా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ తోడుగా మా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి బిఎల్ఏలు మీ తోడు ఉండాలని చెప్పి బిఎల్ఓలకి తెలియజేస్తున్నాం. కాబట్టి పెద్దలు కూడా చనిపోయిన వాళ్ళని తీసేయండి, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఓటు వేసేదానికి అర్హులు కాదు కాబట్టి అక్కడ తీసేయండి. కొన్నిసారి ఎంపీ ఎలక్షన్స్లో చనిపోయిన ఓట్లన్నీ కూడా వాళ్ళు సపరేట్ ఐడి ఒకటి తయారు చేసి దొంగ ఓట్లు వేసుకున్నారు ఎంపీ ఎలక్షన్స్. అది కాకుండా చేసి అందరూ కూడా ఒక బిఎల్ఏలే కాదు, ప్రజలు కూడా ఆలోచించండి. దొంగ ఓట్లు వేసి గెలిచినందువల్ల అది గెలుపు కాదు. కాబట్టి దీంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించమని తెలియజేస్తూ, మీ యొక్క మండలంలో, మీ యొక్క గ్రామంలో ఎవరైతే చనిపోయారో అడిగినప్పుడు బిఎల్ఓలు బిఎల్ఏ అడిగినప్పుడు చనిపోయారని చెప్పి మీరు కూడా మద్దతుగా సంతకాలు కూడా మీద తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 18 సంవత్సరాలు అయినటువంటి ప్రతి ఒక్క కొత్త ఓటర్ కూడా ఓటర్గా నమోదు చేసుకోండి. ఇది అవకాశం ఇది. కాబట్టి ఎవరున్నా ఓట్లు ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే దీంట్లో నమోదు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలందరూ కూడా దానికి సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా మా బూత్ కమిటీ కన్వీనర్లకు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ నెల రోజులు జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి తగదాలు లేకుండా నిష్పక్షపాతంగా ఈ యొక్క ఓటర్ లిస్ట్ వెరిఫై చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ వాలంటీర్ సోదరులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందువల్ల అది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, అట్లాగే ముఖ్యంగా సీన్ ఉన్నాయని చెప్తాం. అలాగే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అలాగే హైకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది, ఎక్కడ వాలంటీర్లు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. అట్లా వాలంటీర్లు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా బిఎల్ఏలో ఫోటోలు తీసి ఆ ఫోటోలని పై అధికారులకి, ఎలక్షన్ కమిషన్కి పంపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఒకటి తెలియజేస్తున్నాం, వాలంటీర్కి మేము వస్తే మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్లో కలుపుతాం, మిమ్మల్ని ఎవరిని తీసాం. మీ యొక్క తాత్కాలిక ఉద్యోగులకి భరోసా ఇస్తున్నాం, మిమ్మల్ని తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణించాం, మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్లో తీసుకుంటాం. ఈ విషయాన్ని లోకేష్ బాబు గారు పదే పదే చెప్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా లోకేష్ బాబు స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ కూడా వాలంటీర్లు మేము తీయము, మరి ఎక్కువ వన్ సైడ్ చేసే వాలంటీర్లు మాత్రం తీసేస్తాం, దాంట్లో మొహమాట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించుకొని మాకు వాలంటీర్లు సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా
మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఉద్యోగాల పరిస్థితి అంతా కూడా అకాడమీ పోషణలో పడిపోయింది. కాబట్టి దయచేసి మాతో కోఆపరేట్ చేయమని చెప్పి, అండ్ మాతో అంటే న్యాయాన్ని కోఆపరేట్ చేయమని చెప్పి, తెలుగుదేశం పార్టీ కోఆపరేట్ చెప్పడం న్యాయానికి కోఆపరేట్ చేసి ఈ యొక్క ఓటర్ లిస్టులో చిన్న అవకతవకలు లేకుండా మంచి ఓటర్ లిస్టుని తయారు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఆర్డీఓ గారి విషయంలో కూడా మాకు రాజకీయ పార్టీలందరూ కూడా పూర్తిగా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. గత 2.5 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ క్రైస్తవులపై దాడులు చేస్తున్న వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో మోయితీ, కూకీ తెగల మధ్య నెలకొన్న రిజర్వేషన్ల గొడవలను ఆసరాగా తీసుకుని రాజకీయ మతోన్మాద శక్తులు తమ ప్రాబల్యాన్ని మణిపూర్ రాష్ట్రంలో పెంపొందించుకునేందుకు కూకీ తెగకు చెందిన ఆదివాసులైన క్రైస్తవులపై గత 2.5 నెలలుగా దాడులు నిర్వహించి వారి ధన, మాన, ప్రాణ, ఆస్తులపై దాడి చేయడం సిగ్గుచేటని, ఈ దాడులలో 1200 చర్చిలు ధ్వంసం చేశారని, అనేక మంది చంపబడ్డారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో మణిపూర్లో జరిగిన దారుణ సంఘటన బయటపడడంతో దేశంలో సంచలనంగా మారిందని, 2 మహిళలపై రాజకీయ మతోన్మాద శక్తులు గుంపులుగా దాడి చేసి వారిని వివస్త్రాలను చేసి నగ్నంగా వీధులలో ఊరేగించి వారి శరీర భాగాలను తాకుతూ వారిని ఒకరి తర్వాత ఒకరు 10ల సంఖ్యలో మానభంగం చేయడం భారతదేశ సమాజానికి తలవంపులని, మానవత్వానికి తీరని మచ్చని, దీనిని అడ్డుకున్న ఒక మహిళ తండ్రిని, సోదరుని హతమార్చడం దారుణమైన సంఘటన అని, ఇలాంటి అమానవీయమైన సంఘటనను ఇన్ని రోజులు బయటకు రాకుండా దాచిపెట్టడం అక్కడి బీజేపీ ప్రభుత్వం యొక్క తీరుకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఈ సంఘటనకు ఆదివాసీ క్రైస్తవులపై దాడులకు మరియు చర్చిల ధ్వంసానికి చలించిన మిజోరాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారని, మరో మహిళ బీజేపీ ఎంపీ పార్లమెంటులో కన్నీరు పెట్టుకున్నారని, ఈ సంఘటనను ఖండించిందని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మాత్రం దీనిపై 2 నెలలుగా స్పందించలేదని, ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రశ్నిస్తే అప్పుడు ప్రధాని దీనిపై స్పందించారన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని, ప్రతి సంఘటనను మతతత్వం పేరుతో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న హిందూ, ముస్లిం, క్రైస్తవులను విడదీసి లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలు దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బీజేపీని నిలదీయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వరరాజు, గూడూరు నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడు యేసుపాక పెంచలయ్య, తెలుగు యువత అధికార ప్రతినిధి వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గత 2.5 నెలలుగా దాదాపు మే 4వ తేదీ నుండి అనేక హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో దాదాపు 32 లక్షల జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 53% మొయితీలు ఉంటే దాదాపు 40% నాగా, కూకీ అనే ఆదివాసీ షెడ్యూల్డ్ తెగలకు చెందిన జాతులు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. మరి మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలో ఉంది. ఈ మొయితీలు అనేవాళ్ళు దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి గత 70 ఏళ్ళుగా బీసీలుగా అక్కడ చలామణి అవుతున్నారు. ఈ ఆదివాసులు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నారు. మరి ఈ మొయితీలు మమ్మల్ని కూడా షెడ్యూల్డ్ కులాల జాబితాలో కలపమని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఇటీవల సుప్రీంకోర్టు వాళ్ళని ఎస్టీల జాబితాలో
కలపడం జరిగింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీనిని వ్యతిరేకిస్తూ ఎస్టీల స్టూడెంట్స్ యూనియన్ అయితేనేమి, వాళ్ళ ఫెడరేషన్ అయితేనేమి శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వాళ్ళు ఆర్థికంగా బాగా నిలదొక్కున్నవారు వారిని తీసుకొచ్చి మా ఎస్టీల జాబితాలో కలిపి మా రిజర్వేషన్ని హరిస్తున్నారు అని చెప్పి వాళ్ళని కలుపుతుంటే అక్కడ రేగిన వివాదం హింసాత్మకంగా మారిపోయి ఎక్కువగా ఈ ఆదివాసుల్లో చాలామంది క్రైస్తవాన్ని తీసుకొని క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. మరి దీన్ని బీజేపీ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఈ యొక్క రెండు తెగల మధ్య ఉన్న రిజర్వేషన్ పోరాటం అది మతోన్మాద పోరాటంగా మారిపోయి ఈ మతోన్మాద శక్తులు దాన్ని చర్చీలు కూలగొట్టడం, క్రైస్తవుల ఆదివాసీల ఇళ్ల మీద దాడులు చేయడం, వాళ్ళని చంపడం, మానభంగాలు చేయడం, ఈ విధంగా 2 నెలల నుంచి జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం దాన్ని అరికట్టకుండా కనీసం ఆ మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. మే 4-5 తేదీల్లో ఒక 3 ఆదివాసీల మహిళల్ని, ఒక అమ్మాయికి 20 సంవత్సరాలు, ఒక ఆమెకి 40 ఏళ్ళు, ఇంకొక ఆమెకి 50 సంవత్సరాలు, వీళ్ళని గుడ్డలోడ తీసి ఈ మొయితీలు అనేవాళ్ళు గుడ్డలోడ తీసి మళ్ళీ బజార్లో వీధుల్లో వాళ్ళని ఎక్కడంటే అక్కడ తాకుతూ వాళ్ళని ఊరేగిస్తూ తీసుకొస్తుంటే ఆ 20 సంవత్సరాల మహిళ యొక్క తండ్రి తమ్ముడు అడ్డుపడితే వాళ్ళని చంపేసి ఈ మహిళని తీసుకెళ్ళి అడవిలో పక్కన ఉన్న చెట్ల పొదల్లో తీసుకెళ్ళి ఒకరు 10ల సంఖ్యలో వీళ్ళు రేప్ చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా మన భారతదేశంలో ఇది జరగడం నిజంగా ఈ యొక్క చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి హింసాత్మక సంఘటనలు ఇప్పుడు మళ్ళా ఇంటర్నెట్ వదిలిన తర్వాత 2 రోజుల క్రితమే ఈ సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మిగతా రాజకీయ పక్షాలన్నీ అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ దళితులు ఎస్టీలు వీరందరూ దీని మీద పార్లమెంట్లో అయితేనేమి ఉభయ సభల్లో అయితేనేమి అన్నిట్లో దీన్ని ఖండించడంతో ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిన్న స్పందించి దోషులను వెంటనే శిక్షించి ఈ యొక్క అల్లర్లని ఆపాలని ఆదేశించడంతో దాంట్లో 4 నిందితులు ఉంటే ఒకరిని నిన్న అరెస్ట్ చేయడం, మిగతా నిందితుల కోసం వేటాడడం జరుగుతోంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ యొక్క అల్లర్లలో మతోన్మాద శక్తుల్ని అడ్డం పెట్టుకొని, భారతదేశం అంటేనే లౌకిక ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్నదమ్ముల్లో మనం మెలుగుతున్నాం. ఈ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మతోన్మాదాన్ని ప్రేరేపించి హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లింల మధ్య జరిగే ఈ యొక్క తగాదాలని వెంటనే అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించి మణిపూర్లో మళ్ళా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తుంది. గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్లే రోడ్డులో వాకాడు డిపో ఆర్టీసీ బస్సు వద్ద మహిళను ఢీకొన్న ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె యాచకురాలిగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాల్యవ నగర్ వార్డు సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో వైసీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గోపాల్ రెడ్డి చేతుల మీదుగా అర్జీదారులకు పలు రకాల ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అనేక మంది నాయకులు ముఖ్యమంత్రిగా పరిపాలించారని, వారందరికంటే భిన్నంగా ప్రజల బాగోగుల కోసం పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చివరకు విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పట్ల కూడా ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న పొరపాటుతో సర్టిఫికేట్ రాకుండా, కానీ చిన్న పొరపాటు అయినా అది మీరు ఎక్కడన్నా స్కూల్లో కానీ లేదా ఎక్కడన్నా ఏదైనా పనికి పోయినప్పుడు ఆ చిన్న పొరపాటు చాలా పెద్ద పొరపాటు అవుతుంది. దాన్ని గమనించి ఎవరికైనా ఈ సర్టిఫికేట్ లేవని అంటే వాళ్ళందరినీ కూడా ఈ నెల అంతా కూడా ఒక కార్యక్రమం పెట్టారు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి ఎంతమంది వినేష్ అన్నట్టు ఇది కొద్దిగా మిడిల్ క్లాస్కి తక్కువ ఉండే ఏరియా. నాకు తెలుసు, నేను ఇక్కడికి రావటం ఏదో భాగ్యం, నేను ఇక్కడికి రావటం భాగ్యం కాదు, మీ అందరి దగ్గరికి రావటం నాకు భాగ్యం అంతే. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడే మున్సిపల్ స్కూల్ ఉంది పక్కన. ఇప్పుడు మీకు జేసీఆర్ మున్సిపల్ స్కూల్ కావాలండి పక్కన. అప్పుడు టాటాకు గుడిసెలు వేసుకొని దాంట్లో చదివాను నేను. నా స్కూలింగ్ అంతా కూడా జడ్పీ స్కూల్లో జరిగింది. కాబట్టి ఈ పట్టణంతో మాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎవరికన్నా కూడా మన వంతు సహాయం ఏమైనా చేయగలమా? ఎందుకంటే మమ్మల్ని ఒక మనిషి చేసింది ఈ ఊరు. నన్ను ఒక 10 మందికి పనికొచ్చే ఒక గుర్తింపు ఇచ్చింది, ఒక గౌరవం ఇచ్చింది. ఈ ఊరికి మనకి అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒకటి తిరిగి చేయాలనే తపన, ఎప్పుడు జనాల్లో ఉండాలని. ఎందుకంటే జనాలు తప్పక వేరే మాకు కనపడవు, వేరే ఏ వ్యాపకం కూడా లేదు మాకు. సేద్యం లేదని అంటే జనాల్లో ఉండటం. అందువల్ల ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు, ఆయన ఫోన్ మీద ఫోన్లు ఏమి ఇంకా రాలేదు. ఇంకా అంటే నా కోసం కాదు, ఆ ఫ్లైఓవరు, ఆ బైపాస్ రోడ్డు, చిలుకూరు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే రోడ్డు, ఇంకా పట్టణానికి రోడ్లకి వాటికి డబ్బులు అడుగుతాం. కొన్ని రోడ్లు బాగాలేవు అన్నారు. ఆ నవరత్నాలు రోడ్లు బాగాలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు అడుగుతామని చెప్పారు. అలాగే కండే నుంచి వచ్చే పైప్ లైన్ పగిలిపోతూ ఉంది, దాన్ని కూడా అడగాలన్నా. మనం చూస్తున్నాం, జగనన్న ఎన్నో సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు కూడా వాళ్ళు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండడానికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఈరోజు మన వాలంటీర్ల ద్వారా మన ఇంటి వద్దకే మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్ని అందజేయడం ఎంతో గొప్ప విషయం. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే మనం ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ అయితేవి, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ అయితేవి ఎన్నో రోజులు తిరిగి మన వల్ల కాక ఎవరినో ఒకరిని అడిగి అయా మాకు ఆ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేయండి అని రికమెండేషన్లు తీసుకొచ్చే పరిస్థితి. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో అటువంటిది లేకుండా పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటీర్ల ద్వారా మన ఇంటికి సంక్షేమ పథకాలని పంపిస్తూ మనందరికీ కూడా ఎంతో సహాయంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి మా పెద్ద ఆయన రావడం అనేది కూడా మా అందరి అదృష్టం. ఈరోజు అన్నగారికి కలెక్టర్ గారితో మీటింగ్ ఉన్నా కూడా వీరారెడ్డిపల్లి అనగానే ఆయనకు ఒక బంధం గుర్తొచ్చి నేను ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి, ఆ ప్రజల్ని ఒకసారి చూసి వెళ్ళాలి అనేసి అని అన్నగారు చాలా ముఖ్యమైన పని ఉంది ఈరోజు గోపాల్ అన్నగారికి. అది కూడా ప్రజలకు సంబంధించిన పనే. ప్రజల గురించి జిల్లా కలెక్టర్ గారికి గూడూరు ఫ్లైఓవర్ గురించి కానీ మరియు ఇతరుల సమస్యల గురించి మాట్లాడేదానికి జిల్లా కలెక్టర్ గారికి వెళ్తున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ గ్రామం కోసం మన పెద్ద ఆయన వచ్చిన దానికి గ్రామస్తులందరి తరపున మా తరపున పెద్ద ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఎంతో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. గత 2019 నుంచి 14 నుంచి 19 దాకా రాజకీయం చూసినట్లయితే 1వ తేదీ నుంచి 5వ తేదీ 8వ తేదీ కూడా అవ్వాతాతలకు పెన్షన్ వచ్చేది కాదు. అది మీరే కనుక్కోండి, మేము చెప్పేది కాదు. మీరందరూ ఆ బాధలు పడ్డారు. మున్సిపాలిటీ స్కూల్ కాడికి, హై స్కూల్ కాడికి ఇక్కడ పోతే మీకు తమ్ము పడలేదని
మరి మీకు ఐస్ పడలేదనో లేదంటే మీకు ఏదో కారణాలు చెప్పి మీకు 1వ తేదీ కరెక్ట్గా 5 సంవత్సరాల్లో 1 తేదీ దాకా ఉదయం 10కి వెళ్తే సాయంత్రం 6 పశువులు మేతకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి పశువులు కట్టే టయానికి కూడా ఈ అవ్వాతాతలు బడికాడే కాపు కాసి ఆ పెన్షన్ కోసం ఉండేవాళ్ళు. అది ఆ 1000 రూపాయల పెన్షన్కి మీరు అందరూ ఉండేవారు. అది నాకు బాగా కూడా గుర్తుంది. దయచేసి అవ్వాతాతలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వాలంటరీ వ్యవస్థని మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా తీసుకొచ్చారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. దోషులను వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మణిపూర్ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా జరుగుతున్న అల్లర్లను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సభ్య సమాజం తల దించుకునే విధంగా 2 స్త్రీలను వివస్త్రలం చేసి అత్యాచారం చేసి నడి బజార్లో ఊరేగింపుగా నడిపించుకుంటూ తీసుకువెళ్లడం అత్యంత దారుణమని, ఈ సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మణిపూర్లో ఉన్నటి రోజున జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే పట్టలు లేకుండా 2 స్త్రీలను వ్యవస్థలను చేసి ఊరేగించి వాళ్ళని అత్యాచారం చేసినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా మహిళలను గౌరవించలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపుదాం. ఎందుకంటే మొన్నటిదాకా చూసాం మనం రెజిలెన్స్ మీద వారు చేసినటువంటి కృత్యాలను మొన్నటిదాకా వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన కూడా చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. ఆ దోషులు ఎవరైనా కానీ వాళ్ళని వెంటనే అరెస్టు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. తేదీన జరిగిన అమానుష్యము, అక్కడ జరిగిన మహిళల పైన ఊరేగించి నగ్నంగా ఊరేగించి తదుపరి వాళ్ళని మానభంగం చేసి హత్య చేయటం అనేది చాలా దారుణము. ఇప్పుడో 60 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సుమోటో కేసు కింద తీసుకున్న తర్వాత అప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం సానుభూతి తెలపడం అనేది దారుణము. మహిళలకు ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు ఈ బీజేపీ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితిలో రక్షణ లేదు. కావున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలసీలను ప్రజలకు తెలియజేయాలని ఈరోజు వెంకటగిరిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వాలంటీర్లు వ్యక్తిగత ప్రచారాన్ని తీసుకుని ప్రైవేటు సంస్థకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని, దీన్ని నాయకులు వక్రీకరించి వాలంటీర్లను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, ఉపాధ్యక్షులు విజయ్, విష్ణు, సనత్, శంకర్, సాయి, అన్వేష్, శివ తదితరులు పాల్గొన్నారు. అంతేగాని మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటావు. మాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా విడాకులు చేసుకుని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 4వ పెళ్లి నువ్వేమైనా దగ్గర నుండి చేశారు, లేదా నిన్నే ఏమైనా చేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారిని మాకు తెలియదు. అది కూడా నువ్వు తెలియజేస్తే మేము సంతోషిస్తాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వ్యక్తిగత డేటా అంతా సేకరించి ఎఫ్ఓఏ అనే సంస్థకి హైదరాబాద్లో ఇస్తున్నారు. అది ఎవరిది అని ప్రశ్నించాడు. దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. అలాగే
వాలంటరీ వ్యవస్థలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలతో పాటు వివాహితులు ఎంతమంది, యువతులు ఎంతమంది, పెళ్లి భర్త చనిపోయిన వారు ఎంతమంది, ఇన్ని వివరాలు తీసుకొని ఎవరు ఎక్కడికి ఏ సమయంలో వెళ్తున్నారు అనేది సేకరిస్తున్న మాట వాస్తవా కాదా అది చెప్పండి. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకెళ్ళి నువ్వు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించే కొంతమంది వాళ్ళకి వెళ్తుందని మేము ప్రశ్నించడం జరిగింది. దాని గురించి నువ్వు మాట్లాడకుండా ఏవేవో చెప్తావు. అలాగే ఇప్పటికే చాలామంది వాలంటీర్లు అందరూ అని చెప్పి ఆడుతున్నది, చాలామంది వాలంటీర్లు మహిళల మీద అలాగే మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసిన సంఘటనలు మన రాష్ట్రంలో చాలా జరిగాయి. అందరూ వాలంటీర్లు అనట్లేదు, కేసు కూడా ఫైల్ ఉన్నాయి, కొంతమంది వాలంటీర్లు చేశారు. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? జగన్మోహన్ రెడ్డా, లేకపోతే మంత్రులా, లేకపోతే అధికారులా? ఎవరు వహిస్తారు? వాళ్ళు చేసే అరాచకాలకి ఎవరు వహిస్తారు? మా డేటా అంతా తీసుకెళ్తున్నారు, ప్రజల డేటా ఎవరికి ఇస్తున్నారు? అది ప్రభుత్వంగా మీ బాధ్యతగా, ప్రభుత్వ బాధ్యతగా చెప్పాల్సిన సమాధానం. అంతేగాని మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఇవి సిగ్గుమాల చర్యలాగా నువ్వు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాట్లాడితే నీ తాత ముత్తాత దగ్గర నుంచి నీకు ఇంకా ఎవరెవరు ఉన్న దగ్గర నుంచి అన్నీ మేము బయటకు తీయగలము. ఇంకోటి ఏంటంటే బెంగళూరు ప్యాలెస్లో జరిగిన అవినీతి కార్యక్రమాలు కావచ్చు, నీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఆ చిట్టా కూడా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చారు. యాజ్ టీజ్ కానీ ఈరోజు కూడా హెలికాప్టర్లో వచ్చారు, ఏదో అత్తాల పుష్ప సభకు వచ్చారు. వచ్చి ఆయన ఏం మాట్లాడతాడంటే, అక్కడ సర్వేపల్లి రోడ్డు చూసినా మొత్తం గతుకులు అనమాట. ఆయన హెలికాప్టర్ నుంచి కనపడిందో లేదో తెలియదు. అక్కడికి వచ్చి నేను బటన్ నొక్కాను, నేరుగా డబ్బులు పడ్డాయి అని అతిథులు మాట్లాడాడు. కానీ అక్కడ రోడ్లు ఎందుకు వెళ్ళింది 4 ఏళ్ళు అని చెప్పి అందరికీ తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారు. ఇట్లా వాలంటీర్లు డేటా చౌర్యానికి పాల్పడి అమ్మాయిలని ఏదో లోపరుచుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. అది అవాస్తవమైన విషయం. ఇతనే ఒక ఎఫ్ఐ అని ఒక సంస్థను హైదరాబాద్లో నెలకొల్పి మన డేటానంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీకి పాల్పడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఈ 4 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా 2,62,000 మంది యువతని, మన ఆంధ్రప్రదేశ్ యువశక్తిని ఈ విధంగా శ్రమ దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 2,60,000 మందికి రోజుకి 5,000 లెక్కన ఇస్తే అది ఎక్కడ సరిపోతుంది? వాలంటీర్లు దీని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ రోడ్లు లేవు, రాజధాని లేదు. ఆయన ఇంకోటి చరిత్ర గురించి మాట్లాడేది. ఈరోజు నేను బటన్ నొక్కాను అది ఇదని ఆయన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు రఘుయ్యాను. అంటే ఎట్లా అంటే, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6% కమిషన్ చేయడం వల్ల ఆయన పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అనేది అందరికీ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో రాజధాని లేదు అనేది అందరికీ తెలుసు. డిఎస్సి లేదు, ఉద్యోగాలు లేవు, ఈ విధంగా పరిశ్రమలు రాలేదు. ఇదే ఆయన చరిత్ర. ఆయన ఈరోజు ఏం చెప్తాడంటే, నేను ఇది చేశాను అది చేశానని చెప్పి చరిత్ర చెప్తున్నాడు. ఇది అందరికీ కూడా తెలుసు. ఇది పర్సనల్ అటాక్ అనేది తప్పు. పాలసీల మీద మాట్లాడాలి. పాలసీలు అనేది మీరు మాట్లాడలేదు. మీరు ఈ సీఎం పదవికి అనాథులు అని చెప్పి మా యువత అయితే అనుకుంటుంది సార్. ఈసారి మీకు గట్టిగానే. గూడూరు స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు కొనసాగిస్తామని సేవా సమితి సభ్యులు బాలకృష్ణరాజు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి సభ్యులు బాలకృష్ణరాజు మాట్లాడుతూ, స్ఫూర్తి సేవా సంస్థ 2014 సంవత్సరంలో స్థాపించి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురంధర రాజు, పురుషోత్తం, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి సేవా సంస్థ అధ్యక్షుడు పురంధరరాజు గారికి, ఉపాధ్యక్షుడు పురుషోత్తమ గారికి, అట్లాగే కార్యవర్గ సభ్యులైన దామోదర్కి అందరికీ నమస్కారాలు. పూర్తి సేవా సంస్థ 2014 సంవత్సరంలో స్థాపించబడి గత 8 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరంలో మన అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత దామోదరాజు గారి దాతృత్వంతో చిలమాంచాను ఆర్వేంపాడులో 10th క్లాస్లో ఉత్తమ ప్రతిభ కలిగించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు చిలమాంచలో స్కూలుకి కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మా స్ఫూర్తి సేవా సమితి గౌరవాధ్యక్షుడు అయిన గోవిందరాజు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు సత్యనారాయణరాజు గారు, విజయభాస్కరరాజు గారు వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం వర్ధంతి రోజు ఇక్కడే ఇదే ప్లేస్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం నుండి వాళ్ళ నాన్నగారి తరఫున కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూ పూనుకున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పురుషోత్తమ కూడా ఇక్కడ దుప్పటి పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మా స్ఫూర్తి సేవా సంస్థ తరఫున ఇంకా ప్రతిలో కూడా ఇంకా మంచి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ అందరూ సెలవు తీసుకుంటాం. మా తండ్రి గారి ద్వితీయ వర్ధంతి
యాక్చువల్గా మా అమ్మగారు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి ఇదే అన్నదానం, ఇదే ప్లేస్లో ఇక్కడ మేము అందరి సహకారంతో మేము జరుపుకుంటున్నాము. ఈరోజు మా నాన్నగారి చేసేదానికి మాకు అందరూ సహకరించడానికి సహాయం చేసుకుంటాం. నెక్స్ట్ మేము బతికినంత వరకు మా అమ్మ మా నాన్న ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం తలుచుకుంటూ ఇది చేసేదానికి భగవంతుడు మాకు ఆశీర్వదించాలని. మన స్ఫూర్తి సేవ సమితి 2017లో స్థాపించబడి అనేక కార్యక్రమాలు చేస్తుంది. పేద వర్గాలకైతేమి, చిన్న పిల్లలకి, విద్యార్థులకైతే అనేక మంది సహాయం చేస్తున్నారు. ఈరోజు మన గోవిందరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సవత్పాలెం అనే గ్రామంలో. అదేవిధంగా పురుషోత్తమరాజు దాతృత్వంతో దుప్పట్లు సహాయం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. తర్వాత ఇదే విధంగా స్ఫూర్తి సేవ సమితి సేవారంగంలో ముందుండి అభివృద్ధి చెందగలదని ఆశిస్తూ అందరికీ నమస్కారం. 2014లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఐ క్యాంపులు అయితే ఏమి, మెడికల్ క్యాంపులు అయితే ఏమి, ప్లస్ ప్రతి ఒక్క సంవత్సరం పిఎస్ఆర్ స్కూల్ అధినేత వాళ్ళకి డిసెంబర్లో ప్రతి ఒక్కసారి వాళ్ళ స్కాలర్షిప్లు అయితే ఏమి, ఇంకా మెరిట్ స్టూడెంట్స్కి ఇంకా కూడా చాలా అమౌంట్లు ఇస్తూ చాలా అమౌంట్ అయిన పని ఖర్చు పెట్టుకుంటూ ఒక సంవత్సరానికి ఒక్కొక్కసారి చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మా గౌరవాధ్యక్షులు మలకొండూరు గోవిందరాజు గారు పరమపదించినటువంటి రెండవ సంవత్సరం ఇది. ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ చౌట దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్ల కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతూ వస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాలనేటువంటిది మా యొక్క టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారంగా మేము నెలలా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. పోయిన నెలలోనే ఏప్రిల్లో చేసేసి కార్మేనపాడు స్కూలు, మొత్తం చిలమాన్ చేను, మొత్తం స్కూల్స్లో మన విఎస్ఆర్ స్కూల్ అధినేత మన దాతృత్వంతో మొత్తం ప్యాడ్స్ అయితే ఏమి, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకా మెటీరియల్ అయితే ఏమి అన్ని కూడా చేసి మేమే కొంత పంచుకుంటూ వచ్చాము. సేవా సమితి 2014 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నాము గూడూరులో అయితే మా వార్డులో. అందులో భాగంగా ఈ 2-3 సంవత్సరాలుగా సత్యనారాయణరాజు దాతృత్వంతో వాళ్ళ అమ్మ నాన్న మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ప్రతి వర్ధంతికి 6 నెలల ముందు ఇదే కార్యక్రమం వాళ్ళ అమ్మగారి వర్ధంతి జరిపాము. ఇప్పుడు గోవిందరాజు గారి వర్ధంతికి గోవిందరాజు గారు మాకు మా స్ఫూర్తి సేవ సమితి గౌరవాధ్యక్షుడు ఉండి పెద్దగా బతికి ఆయన చనిపోవడం జరిగిన 2 సంవత్సరాల క్రితం. ఆయన వర్ధంతికి ఇక్కడ అన్నదాన సేవా కార్యక్రమాలు పురుషోత్తమ దాతృత్వంతో దొప్పాల పొంది జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమం మేము చాలా చేస్తున్నాం. ఇప్పుడు మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం బాలకృష్ణ రోటరీ బెంచీల భంగం జరిగింది. మేము మా సొంత నిధులతో ఆర్యంపాడు సెల్మాన్ హై స్కూల్లో మొదటి ప్రైజు అంటే 10th క్లాసులో మా ప్రతిభ పరిపించినట్టు మొదటి 2, 3వ ప్రైజులు 3,000, 2,000, 1,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చాము. సెల్మాన్ స్కూల్కి అయితే కుర్చీలు 10 ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి పెద్ద గిఫ్ట్లు ఇస్తూ చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇదే విధంగా ఎవరెవరు దాతవం తీసుకొని ఎవరెవరు సపోర్ట్ తీసుకొని మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుపుకోమని కూడా మాటిస్తూ ఈ స్ఫూర్తి సేవా సమితి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. ఇవి ఇప్పటివరకు నా హైపర్ టీవీ న్యూస్.